హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన ఇంట్లో డైలీ యూజ్ చేసే పెనం సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మీ పెనం కొనేటప్పుడు ఎలా ఉందో అలాగే మారిపోతుంది. ఇంకా దోశలు కూడా చక్కగా వస్తాయి. ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్నప్పుడు పెనం చుట్టూరా ఉంటుంది కదండి, ఈ ఆయిల్ పట్టేసి బ్లాక్గా అయిపోతుంది. అదంతా కూడా మనం చాక్తో తీసేసుకోవాలి. ఇలా పెనం వేడైన తర్వాత ఇదంతా వచ్చేస్తుందండి. ఇలా తినడం వల్ల ఆరోగ్యం చాలా పాడవుతుందండి, కానీ మనకు తెలియదు. మనం తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటిలో ఇది కూడా ఒకటి. ఇలా పైన చూపించే విధంగా ఈ బ్లాక్ పార్ట్ అంతా కూడా మనం చాక్తో తీసేసుకోవాలి. మనం దోశలు వేసేటప్పుడు ఫస్ట్ వేసే రెండు మూడు దోశలు బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే మనం పెనాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల దోశలు కూడా బాగా చక్కగా వస్తాయి. ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకోండి. నిమ్మ చెక్కను తీసుకొని ఇలా నిమ్మ చెక్క జ్యూస్ అంతా కూడా ఇలా పెనం మీద పిండుకొని దీని మీద స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఏమైనా కూడా మలినాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ పోతాయి. ఇలా నిమ్మ చెక్కతోని బాగా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత మనం ఈ పెనాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి. ఇవి మన ఇంట్లో ఉండేవే. బేకింగ్ సోడా అలాగే సాల్ట్ రెండు కూడా బాగా కలుపుకొని దీన్ని మనం ప్యాన్ మీద అప్లై చేయాలి. ఇలా పైన చూపించిన విధంగా రెండు కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా పాముకొని ఉంచాం కదండి పెనాన్ని, అది తీసుకొని దాని మీద ఈ పౌడర్ని కొద్ది జల్లుకుంటూ ఈ ముందుగా రుద్దిన నిమ్మ చెక్క ఉంది కదండి, దాంతో ఈ పెనం మీద ఈ పౌడర్ని అంతా కూడా బాగా స్క్రబ్ చేసుకోండి. ఈ పెనం మీద ఉండే ఈ బ్లాక్నెస్ అంతా కూడా బాగా పోతుంది. జిడ్డు అది కూడా పోయి కొత్త పెనంలో తయారవుతుంది. ఇలా బాగా పైన చూపించిన విధంగా బాగా రుద్దుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బేకింగ్ పౌడర్ అలాగే సాల్ట్తో పెనాన్ని బాగా రుద్దుకున్న తర్వాత దీన్ని వాష్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల పెనం మీద ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇలా జిడ్డు పట్టేసి ఉంటుంది కదండి, ఆ జిడ్డు అంతా కూడా పోతుంది. మీరు ఇది తోమేటప్పుడే బాగా తేడాను గమనిస్తారు. ఇలా బాగా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మన పెనం 70% క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు అక్కడక్కడ ఇంకా చిన్నగా జిడ్డు ఏమైనా మిగిలి ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒకసారి మనం మన ఇంట్లో ఉంటే చాక్తోని బాగా మళ్ళీ కూడా దీన్ని స్క్రబ్ చేసేసి తీసేయాలి. ఎక్కువగా ఉండదు, లైట్గా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా తీసేసుకోండి చాక్తో. ఇప్పుడు ఈ పెనాన్ని మనం ఇంట్లో గిన్నెలు తోముకుంటాం కదండి, సోప్ ఉంటుంది కదా, డిటర్జెంట్ సోపు, దాంతో మనం ఈ పెనాన్ని ఒకసారి మనం క్లీన్ చేసేసుకుంటే మనకి పెనం బాగా నీట్గా క్లీన్ అయిపోయినట్లే. ఇంకా ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. ఇలా ఈ సబ్బుతో మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుంటే మనకి 100%గా మన పెనం బాగా క్లీన్ అయిపోయినట్లే. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటి మీద దోశలు వేసుకుంటే చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి. బ్లాక్గా అంటే కూడా అస్సలు మారు, పైగా దోశలు మాడిపోవడం కూడా ఉండదు. ఇలా పైన చూపించిన విధంగా సోప్తో బాగా స్క్రబ్ చేసుకొని దీన్ని వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే పెనాన్ని చాలా సులభంగా 5 నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపించాను. ఇది 100% వర్క్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉండే పెనాన్ని క్లీన్ చేసేసుకొని చక్కగా దోశలు వేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బై బాయ్. థ్యాంక్ యూ.